ఆ ఇద్దరు నాయకులు రెండు రాజకీయ పార్టీలకు అధ్యక్షులు. గత ఎన్నికలకు ముందు విశాఖ జిల్లాలో ఆ ఇద్దరు నాయకులు చేసిన హడావిడి అంతా ఇంత కాదు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపి తీరతామని శపథాలు కూడా చేశారు. ఎన్నికల్లో పోటీ చేసి డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయారు. దాంతో ఇప్పుడు గప్ చుప్ అయిపోయారు. విశాఖ నుండి రాజకీయం చేస్తామన్న ఆ ఇద్దరు నాయకులు ప్రస్తుతం విశాఖలో కనబడటం లేదు. ఇంతకీ ఆ నాయకులు ఎవరు? ఇప్పుడు ఎక్కడున్నారు? ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కెఏ పాల్, జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ వాళ్ల పార్టీల కంటే వ్యక్తిగతంగానే ఆ ఇద్దరూ ఫేమస్. 2024కు ముందు వరకు విశాఖ రాజకీయాల్లో తమకంటూ ఒక ముద్ర వేసుకోవడానికి ప్రయత్నం చేశారు ఆ ఇద్దరు. పేరుకు పార్టీల రాష్ట్ర అధ్యక్షులైన రాజకీయం మొత్తాన్ని విశాఖ నుంచే నడిపారు. పార్టీ అధ్యక్షులుగా ఒకరేమో అసెంబ్లీకి, మరొకరు పార్లమెంటుకు పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు. అప్పటి వరకు మేం విశాఖలోనే ఉంటాం, విశాఖ అభివృద్ధి బాధ్యత తీసుకుంటాం, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా చూస్తామని ప్రకటనలు చేసిన ఆ ఇద్దరు ఇప్పుడు విశాఖలో కనిపించడం మానేశారు. ప్రపంచ శాంతి దూతనని చెప్పుకునే కెఏ పాల్ విశాఖ నుంచి తన రాజకీయాన్ని ప్రారంభించి పెద్ద పొలిటీషియన్ గా ఎదుగుదామనుకున్నారు. 2008లో ప్రజాశాంతి పార్టీని స్థాపించిన డాక్టర్ కెఏ పాల్ 2019 ఎన్నికల్లో నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి వినూత్న ప్రచారాలతో కామెడీ పీస్గా మారిపోయారు. పోలింగ్ రోజు తన ఓటు తానే వేసుకున్నానని చిందులేసి సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యారు. 2024 ఎన్నికల్లో పాల్ విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి 7,524 ఓట్లు సాధించి ఘోర పరాజయం పాలయ్యారు. ఇక సిబిఐ జేడీగా జగన్ అక్రమాస్తుల కేసులను దర్యాప్తు చేసిన లక్ష్మీనారాయణ దేశంలోనే తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్నారు. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్గా సిబిఐ జేడీగా పనిచేసిన లక్ష్మీనారాయణ రాజకీయాల్లోకి వచ్చి విశాఖ నుంచే తన పయనం మొదలుపెట్టారు. వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి విశాఖ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో ఆయన దాదాపు 3 లక్షల ఓట్లు సాధించడం విశేషం. తర్వాత జనసేన పార్టీకి రాజీనామా చేసి జై భారత్ నేషనల్ పార్టీని స్థాపించి ఆ పార్టీ అధ్యక్షుడి హోదాలో విశాఖ నార్త్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. ఐపీఎస్ అధికారిగా ఎన్నో ఛాలెంజింగ్ కేసులను సమర్థవంతంగా ఎదుర్కొన్న లక్ష్మీనారాయణ రాజకీయాల్లో మాత్రం విజేత కాలేకపోయారు. 2024 ఎన్నికలకు ముందు విశాఖలోనే ఉంటూ, విశాఖలోనే తింటూ రాజకీయంగా తమ పార్టీలను బలోపేతం చేసుకునే దిశగా ప్రయత్నాలు చేసిన డాక్టర్ కెఏ పాల్, లక్ష్మీనారాయణ ప్రస్తుతం ఎక్కడా కనిపించడం లేదు. దాదాపుగా 5 సంవత్సరాల నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయం రాజకీయ దుమారం రేపుతోంది. దానిమీద లక్ష్మీనారాయణ అప్పట్లో బాగా స్పందించారు. ప్రజల నుంచి విరాళాలు సేకరించి స్టీల్ ప్లాంట్ కొనుగోలు చేస్తానని ప్రకటించి సంచలనం రేపారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద కోర్టులో కేసు వేశారు. 5 సంవత్సరాలుగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా తానే అడ్డుకుంటున్నానని ప్రకటనలు కూడా చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారాన్ని 2024 ఎన్నికల్లో ప్రధాన ఎజెండాగా మార్చుకుని ప్రచారం చేసుకున్నారు. లక్ష్మీనారాయణ రాజకీయంగా స్టీల్ ప్లాంట్ విషయంలో ఆ విధంగా ముందుకు వెళ్తే కెఏ పాల్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపగలిగే శక్తి తనకొక్కడికే ఉందని భారీ స్టేట్మెంట్లు ఇచ్చారు. కోర్టులో కేసులు వేసి సొంతంగా వాదనలు కూడా వినిపించారు. అందరి దృష్టిని ఆకర్షించేలా కోర్టులో నేటికీ కేసులు నడుపుతున్నారు. ఇతర రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు కేవలం తమ రాజకీయ భవిష్యత్తు కోసమే స్టీల్ ప్లాంట్ ని కాపాడతామని ప్రకటనలు చేస్తున్నారని, తాను మాత్రమే స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు న్యాయ పోరాటం చేస్తున్నారని ఎన్నికల ప్రచారంలో చెప్పుకున్నారు. ప్రస్తుతం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దుమారం రోజురోజుకి పెద్దదవుతోంది. 3వ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం సైలెంట్ గా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా పావులు కదుపుతున్నట్లు కనిపిస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న ఉన్నత స్థాయి ఉద్యోగులను ఇతర స్టీల్ ప్లాంట్ కు ట్రాన్స్ఫర్ చేసే ప్రయత్నం జరుగుతున్నట్టు కనిపిస్తోంది. మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ కు 3,000 కోట్లు మంజూరు చేసి అందర్నీ అయోమయంలోకి నెట్టేసింది.
ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయంగా తమకు ఎంతగానో ఉపయోగపడిన విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో 2024 ఎన్నికలకు ముందు ఎన్నో ప్రకటనలతో హడావిడి చేసి కోర్టులో కేసులు వేసిన లక్ష్మీనారాయణ గాని, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ గాని ఇప్పుడు నోరు మెదపడం లేదు. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి రాష్ట్రంలో అధికారంలో ఉంది. కేంద్రంలో కూడా టీడీపీ, జనసేనలు కీలకంగా ఉన్నాయి. ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం తీవ్ర రూపం దాలుస్తున్న తరుణంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపలేకపోతే తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. స్టీల్ ప్లాంట్ విషయాల్లో పల్లా శ్రీనివాసరావు ఎప్పటినుంచో అదే మాట మీద ఉంటూ తన రాజకీయ భవిష్యత్తుకు అడ్డంకులు లేకుండా ముందుకు సాగుతున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా, గాజువాక ఎమ్మెల్యేగా ఉన్న పల్లా శ్రీనివాసరావు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మళ్లీ రాజీనామా అస్త్రం ప్రయోగించి స్టీల్ ప్లాంట్ కార్మికుల్లో, విశాఖ వాసుల్లో తన మీద సానుకూల అభిప్రాయం ఉండేటట్టు చేసుకున్నారు. కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కోర్టుల్లో కేసులు వేసిన లక్ష్మీనారాయణ గాని, కేఏ పాల్ కానీ ఇప్పుడు విశాఖలో కనిపించడం లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారం తెరమీదకి రావడంతో ఎన్నికల ముందు స్టీల్ ప్లాంటే ప్రధాన ఎజెండాగా హడావిడి చేసిన కేఏ పాల్, లక్ష్మీనారాయణ కనిపించకుండా పోవడం మీద విశాఖవాసులు చర్చించుకుంటున్నారు. మరి కేవలం రాజకీయాల కోసమే విశాఖపట్నం మీద తమ ప్రేమను చూపించిన వారిగా ఆ ఇద్దరు మిగిలిపోతారో, స్పందించి పోరాడుతారో చూడాలి.